తలసేమియా వ్యాధితో వేలాది మంది చిన్నారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారి శ్రేయస్సు కోసమే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని కర్నూలు కేఫ్ యాజమాన్యం మురళి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కేఫ్ సెంటర్లోనే ఏర్పాటు చేసిన తలసేమియా నివారణ రక్తదాన శిబిరానికి రెడ్ క్రాస్ చైర్మన్ కేజీ గోవిందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి ఆయన రక్తదానం సమర్పించే వారి నుంచి పలు విషయాలను కూలంకుషంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేయడం వలన ఎలాంటి అపాయం లేదని ఆయన హితవు పలికారు. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. ఇక్కడ కర్నూలు కేఫ్ వారు ఎయిడ్స్ రోగులకి మరియు తలసేమియా చిన్నారులకి కోసం అని చెప్పి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టారు. కర్నూలు కేఫ్లో చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఒక టీ స్టాల్లో బ్లడ్ డొనేషన్ పెట్టడం అనేది చాలా గొప్ప విశేషము. చాలా అభినందించాల్సిన విషయం. మురళి గారు చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే 50 మంది దాకా బ్లడ్ డొనేషన్ ఇచ్చారంటే వారి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తుంది. అది మరి రెడ్ క్రాస్ తరఫున వారికి మా ధన్యవాదాలు చెప్తుంది. గుడ్ నేమ్ సార్. నేను డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్. బాధపడుతున్న తలసేమియా చిన్నారి పిల్లల కొరకు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగినది. రెడ్ క్రాస్ వారి సొసైటీ సహకార సంఘంతో సహకారంతో ఈ సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఇక్కడ ఉండే నిరుద్యోగులు, స్టూడెంట్స్ అందరూ మాకు సేవలు సహకారం అందించి ఈ కార్యక్రమం విజయవంతం చేసినారు. పేరు చెప్పు. నా పేరు మురళి, కర్నూలు కేఫ్. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో కర్నూలు కేఫ్ అధినేత మురళి గారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం, గర్వించదగ్గ విషయం. ఎందుకోసం అంటే ఒక టూరిస్టర్ నడుపుతూ సమాజానికి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారు. ఎందుకోసం అంటే తలసేమియా వ్యాధి వారి చిన్నపిల్లలకు కానీ లేకపోతే మిగతా రోగులకు ఉచితంగా బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేయడం చాలా శుభసూచకం. మురళి గారి స్ఫూర్తితో ఇంకా చాలా మంది కూడా ముందుకు రావాలని, ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు ఇంకా చాలా చేపట్టాలని యువతకు పిలుపునిస్తున్నాం. మరి ముఖ్యంగా రాయలసీమ విద్యార్థుల సంఘాల జేఏసీ తరఫున మురళి గారిని అభినందిస్తూ, మురళి గారి స్ఫూర్తితో మేము కూడా భవిష్యత్తులో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పిల్లలు అందరూ అదో సిటీ
Gracias.